ఎక్స్ట్రా జబర్దస్త్. సూసైడ్ చేసుకోవడానికి వచ్చి కూడా ఈ పాటలకు డాన్స్ చేయాల్సి వస్తుంది. ఎలా చచ్చిపోవాలి? కత్తితో పొడి తీసుకుంటే అమ్మో, నేను పొడుచుకోవాలంటే చాలా కష్టం. ఏమైనా హెల్ప్ తీసుకుందాం. రష్మి కత్తితో పొడిచే. నీకు పొడిచిన పొడి చేస్తుంది. కనీసం వద్దని కూడా అనరు. వచ్చి చాలా హెల్పింగ్ నేచర్, బాగా హెల్ప్ చేస్తుంది. పాయిజన్ తాగి చచ్చిపోతే గొంతు పట్టేసిందంటే మళ్ళీ మన వల్ల కాదు. జ్యూస్ తెమ్మంటావా? ఈ టవర్ ఎక్కి దూకేస్తే బెటర్ ఏమో. ఎస్, లాస్ట్ టైం ఒకసారి చూడసారిగా నా ఫ్యాన్స్ కి లైవ్ వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్, నేను సుధీర్. చచ్చిపోవాలనుకుంటున్నాను. ఇగోండి టవర్ ఎక్కి దూకేస్తాను. ఇక మీద నేను మీకు ఉండను. థ్యాంక్స్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. కమెంట్స్ ఏం పెట్టారు అయితే మామూలుగా ఉండదు నా ఫ్యాన్స్. సూపర్ గా ఉంటుంది అన్న. దూకేటప్పుడు నీ స్పందన ఏంటో చెప్పవా? స్పందన అన్న. లాస్ట్ టైం జోక్ చెప్పవా అన్న? కొనుపురితో ఉన్నప్పుడు వాళ్ళ నా బర్త్డే విష్ చేయి. అది నీ ఫ్యాన్స్. స్కిట్ లో రాసేవండి. మా ఫ్యాన్స్ అలా ఉండరు, జెన్యూన్ ఫ్యాన్స్. అబ్బో, చచ్చిపోవాలి ఎలాగన్నా. లాస్ట్ టైం ఒకసారి రాంప్రసాద్ గడికి ఫోన్ చేస్తే, హలో రే చెప్పరా ఒకసారి సెల్ టవర్ దగ్గర. ఎక్కడా? ఎక్కడేంట్రా? పైకి చూడు ఒకసారి. ఎక్కడరా? అటు కాదు నీ ఎంకమ్మ, వెనక్కి తిరిగి చూడు. సిగ్నల్ లేకపోతే పైకి ఎక్కుతాడరా? దరిద్రుడా, నేను ఎక్కడ దూకి చచ్చిపోతున్నా. సూసైడ్ చేసుకుంటా. అంత లేదు, నువ్వు అంత పైకి ఎక్కువ ఉంటే చుట్టుపక్కల లేడీస్ హాస్టల్ ఉంటుంది, అందుకని ఎక్కువ ఉంటావు. కరెక్ట్ కరెక్ట్. నిజంగా నేను సూసైడ్ చేసుకుంటారా? సూసైడ్ చేసుకున్నా. సార్ అవగానే ఫోన్ చేస్తా. అదే రా, అవగానే ఫోన్ చేస్తా. అవగానే ఫోన్ చేయడం ఏంట్రా? ఇక్కడ దూకి చచ్చిపోతా. నిజం చెప్తున్నా. పక్కా చచ్చిపోతా. నీకేం బుద్ధి ఉందరా? ఇలాంటి చేసినప్పుడు మీడియా అందరూ ఉండాలరా, గ్రాండియర్ ఉండాలరా. గ్రాండియరా? సుధీర్ సెలబ్రిటీ, గ్రాండియర్ కావాలి, గ్రాండియర్ కావాలి. ఏదో సత్రకే మొహీనుని యాదవ్ అని. సార్ మీడియాకి ఫోన్ చేస్తాను సార్. మీడియా సార్ మా సుధీర్ సూసైడ్ చేసుకున్నాడు సార్. మిగతా ఛానల్ చెప్పి వచ్చేస్తారు. బతికే ఉన్నాడా? ఒక్క నిమిషం, మనకి అరడానికి వీటికి జనాలు కావాలి. మనం హలో మేషారు, మా సుధీర్ చచ్చిపోతాం సార్. రండి సార్. ఏమైందా? అదే మన సుధీర్ ఉన్నాడు కదా, సూసైడ్ చేసుకుంటున్నాడు. అరే దూకడానికి ఎంత టైం పడుతుంది? చచ్చిపోతా, కనీసం ఆపాలి. అవతల మాకు చాలా పనులు ఉన్నాయి, త్వరగా దూకేమని చెప్పు. అమ్మో, మీడియా వచ్చారు. ఇది లైవ్ అండి. లైవ్ అండి. ఒక్క నిమిషం అండి. అరే మన సుధీర్ గారు సూసైడ్ చేసుకుంటున్నాడు. టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఫుల్ గా ఏడ్ చేస్తాం. మొత్తం సానుభూతి అంతా నాకు రావాలి, అడుగు కాదు. అర్థమైందా? చేస్తాడు. లైవ్ జరుగుతుంది కదా. లైవే. ఇటు పక్క రండి సార్. ఇద్దరు ఒక తల్లి పిల్లల్లో పెరగపోయినా ఒకే కంచం, ఒకే మంచం. మంచం కూడా పడు కూడా అంతే సార్. సడన్ గా ఈ లైవ్ పోయేసరికి నాకు ఒప్పుకోవడం సార్. లైవే కదా సార్? లైవే అండి. ఏంటి సార్ అంత నేను తొక్కిసారేంటి కాలుతో? ఇక్కడ ఎవరు సూసైడ్ చేస్తున్నారు? ఎవరండి? సుడికాయలు సుధీర్ సార్. అది రా ఫ్యాన్ అంటే చూడు. అది సూసైడ్ చేస్తున్నా. అమ్మో ఈడెక్కుతున్నాడేంటి? నేను నీకు ఫ్యాన్ అన్న. హ్యాపీ బర్త్డే అన్న. ఏంటి సార్? కేక్ ఇక్కడ పెట్టుకున్నా అమ్మా. ఇది కేక్ కాదు సార్, మరి సిగ్నల్ టవర్. అన్న నువ్వు ఎలా సూసైడ్ చేసుకుంటా అన్న? నేను ఉండగా అన్న నువ్వు సూసైడ్ చేసుకుంటే నేను అగిపెట్టి సూసైడ్ చేసుకుంటే నేను భయనిస్తా. పనికి మాలేదని మా వాడు సూసైడ్ చేసుకుంటున్నాడు సార్. 108 కి ఫోన్ చేశారా? ఒక్క నిమిషం సార్. హలో 108. నా కోసం 108 ఫోన్ చేస్తున్నారా? మా సుధీర్ సూసైడ్ చేసుకుని ఇటుపక్క రావద్దండి దయచేసి. మళ్ళీ బతికేస్తాడు. ఇంకా బతికే ఉన్నాడా? చెప్పేసాను రా. అరే ఏంటి ఊపుతున్నాడు ఎవడో టవర్. మీరు కిందకు వచ్చేయండి సార్. మీరు సూసైడ్ ఆపేస్తాను అనవసరంగా. మా ఇంట్లో బలుబులు లేవు అన్న. ఒక్క బలుబు అన్న పెట్టుకుంటాను సార్. ఏం కాంబినేషన్ రా, రెడ్ లైట్ నువ్వుని.
కరెక్ట్ గా 5 లెక్క పెడతాను, దూకేస్తాను చూడండి. 5 అన్న లేట్ అవుతుంది అన్న దూకన్నా. లాగ్ అవుతుంది దూకే. అన్న నువ్వు దూకడం చచ్చిపోవడం పాడితావడం లేదన్నా. డైరెక్ట్ తిరిగి దూకన్నా. తోచేత్తా నా డిమాండ్స్ కనుక్కోవాలి కదరా, కనుక్కోకుండా మీరు ఇద్దరు చచ్చిపో అంటారండి. కిందరా చెప్పినోడు గ్యారెంటీగా వాడు పగబట్టాడు. మీరు చెప్పండి సార్. సార్ ఈ మనిషి ఇంక కనిపించడు బాబు, ఈ ఆకారం ఉండదు బాబు. సార్ ఈ ఆకారం లేకపోతే బయలు బోర్డు ఆకారాలు ఉన్నాయి ఇలాంటివి. నేను ఎందుకు చచ్చిపోదాం అనుకున్నానంటే నాకు పెళ్లి అవట్లేదు సార్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నాకు పెళ్లి అవట్లేదు సార్, చాలా ప్రాబ్లం ఉంది. ఓకే అయిపోయింది, పైకి వెళ్ళు. అన్న నువ్వు మొన్న ఆ ఈవెంట్ లో పాట పాడావు కదన్నా. అవును సార్. ఒక్క నిమిషం ఆ పాట పాడన్నా నా కోసం. ఓకే. అడిగా నేను పాడలేదు సార్. నువ్వు పాడలేదన్నా? ఇప్పుడు పాడలేదు పాడన్నా. అడిగా ఎంతమందిని అడిగాను. ఒక్కసారి వాడవయ్యా. మీకు కోరస్ మేము ఇస్తాం సార్. రెడీ. అన్నా మొన్న D10 లో మ్యాజిక్ చేసావు కదన్నా. అవును సార్. ఒక్క నిమిషం చేయన్నా. ఈ పేపర్ వాడికి ఇచ్చేస్తే ఇది చించి అతికించాలి. చెప్పాడు. రెడీ మ్యాజిక్ చూడడానికి అందరూ రెడీగా ఉండండి. రెడీ. 1 1 2 3 పేపర్ వచ్చేస్తుంది. పేపర్ ఏదన్నా? నేను చేయాలరా మ్యాజిక్. నీ చేతిలోకి వస్తే ఎలా వస్తుంది? మెజిషియన్ నేనా నువ్వా? అన్న వదిలే, నువ్వు గ్రేట్ మ్యూజిషియన్ అన్న. ఒక్కసారి మాట తప్పితే బాగోదురా. చచ్చిపోతాను సార్, చచ్చిపోతా. అరే వద్దాను రా రే, ఇక్కడ మొత్తం చించేస్తాడు. అమ్మ తొందరగా ఎక్కువ. ఎవరో వస్తున్నదిరా. అది సుధీ, నువ్వు చచ్చిపోవద్దు సుధీ. నీకెవరితోని పెళ్లి కాలేదని ఇలా చచ్చిపోతావా? నేను నీకున్నాను సుధీ. అదిరా ఫ్యాన్స్ అంటే. అమ్మా జాగ్రత్త అమ్మా, ఈడికెత్తాడు. అరే ఒరే అప్పటికే ప్లేస్ లేదా? ఐ లవ్ యూ పెళ్లి చేసుకుంటా. అరే 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 నువ్వు పెళ్లి చేసుకొని చచ్చిపోతే ఏమవుతుంది అమ్మాయి? అరే పెళ్లి కోసం కదా నువ్వు దేనికి వచ్చావు? చచ్చిపోవడానికి. చచ్చిపో. అదే కావాలి నీకు? పెళ్లి కావాలి. మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది. నీ సూసైడ్ ప్లాన్ నీకు ఉండే కానీ ఆల్ ది బెస్ట్ అన్న. దిగు. ఏంటి వెళ్ళిపోతుంది? పెళ్ళైన పర్లేదు చేసుకుంటా. ఆల్ ది బెస్ట్. అరే బావా, రేపు సూసైడ్ ఆపేద్దాం రా. సరే పదండి, నీ ప్లాన్ నువ్వే చూసుకో. ఏంటో నా పరిస్థితి, ఇంక పెళ్ళి అవుదేమో. ఇలా సెల్ టవర్ లెక్కాలి. ఎక్స్ట్రా జబర్దస్త్. నా పేరు కాట్రాజ్. ఛత్రపతి సినిమాలో నేను విలన్ని. ఆల్రెడీ జబర్దస్త్ లో కాట్రాజ్ అనే పేరు ఉంది నీకు. ఓకే, అదంతా మీ అభిమానం. ఈ స్పూఫ్ లో కూడా నేనే విలన్ని. ఈడు నా అసిస్టెంట్. మేము వైజాగ్ పోర్ట్ ఏరియాలోని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాం. మామూలు స్మగ్లింగ్ కాదు, చాలా పెద్ద దందా మాది. అన్నా మన స్మగ్లింగ్ ఎలా నడుస్తుంది? సూపర్ గా నడుస్తుంది అన్న. ఇవాళ ఏం స్మగ్లింగ్ చేశారు? వైజాగ్ బీచ్ లో వాటర్ తీసుకెళ్లి శ్రీలంక బీచ్ లో కలిపేసామన్న. ఎవరికి డౌట్ రాలేదుగా? నాకు కూడా డౌట్ రాలేదన్న. సరే, గంజాయి తెమ్మని చెప్పని ట్రక్ పంపించమన్నది ఏమైంది? పోలీసులు దొరికిపోయామన్నా. పోలీసులు దొరికిపోయామా? అవునన్నా. మరి ఏం చేశారు? 500 ఫైన్ వేస్తారు, వదిలేశారన్న. గంజాయికి 500 ఫైన్ ఏంట్రా? గంజాయి కాదు, సీట్ బెల్ట్ పెట్టుకోలేదని కట్టారు. దొంగ నోట్ల వ్యాపారం అలా సాగుతుంది. దొరికిపోయామని అది కూడా. దొంగ నోట్లు కూడా దొరికిపోయావా? అదేలా రా, అసాధ్యం కదా. ఆ ఎదలు కక్కుర్తి పడి 200-300 రూపాయల నోట్లు వచ్చేసేస్తున్నారు. ఓ పని చేయమను, ఈసారి నుంచి 250-350 నోట్లు ప్రింట్ చేయమని. దొరకదు. ఏంటి అలా చూస్తున్నావు? నేను కూడా అదే చెప్పాలి. సరే, సూర్యుడు ఎక్కడ? నేను అడిగింది మన సినిమాలోని సూర్యుడు ఎక్కడా? సూర్యుడు
ఒకటోసారి, సూర్యుడు రెండోసారి. రా సూర్యుడు. అన్నా దా. ఏంట్రా సంగతులు? ఏముందన్నా, సుడిగాల్ సుధీర్ టీంలో ఆ సన్నిగానికి ఏం చేయకున్నా పేరు మాత్రం బాగా వస్తుందన్నా. అదేరా జిఎస్ అంటే. జిఎస్ఆ? సుడిరా. మరి జి అంటే? గుండెలు సుడిలే. ఓహో, నేను ఆర్డీ అనుకున్నా. ఆర్డీ ఏట్రా? రోజా గారి దయా. అది అందరికీ తెలిసిందేగా, రోజా గారి దయ. మా ఊరు నుంచి మా అమ్మ వచ్చిందన్నా, ఆ. నేను ఊరు వెళ్ళిపోవాలి. ఊరు వెళ్ళిపోతామన్నా కాలు నొక్కుతాడా రేపటి నుంచి? నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా నా, నీ కాలు నువ్వు ఒత్తుకోవచ్చుగా. అన్నా శాలరీ ఎవరది మంత నాకు ఇస్తాలేరా తర్వాత ఫస్ట్. ఏంట్రా అన్ను వెళ్ళిపోతే అన్న కాలువలు పడతారు, చేతులు పడతారు, ఒళ్ళు పడతారు. నేను నొక్కుతాను రా నా యాల్దే. నువ్వు నొక్కుతావా? నేను నొక్కుతాను రా. ఏది నొక్కు. బాస్మతి. బాస్మతి అదేంటి? సినిమాకి ఆర్ఆర్ వేసుకుంటున్నాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓ అదే రైట్. నొక్కరా. బాస్మతి. మాట బాస్మతి బాస్మతి అనొద్దు. బాస్మతి అనలేదు, భీమాస్మతి అన్నా. గట్టిగా నొక్కో. ఏం నొక్కుతున్నాను? భీమాస్మతి. ఏంట్రా భీమాస్మతి భీమాస్మతి అంటున్నావు? చేతికి నోరు వచ్చింది, కంటికి రంగు వచ్చింది, ఏంటి? ఫేషియల్ చేస్తున్నాడు అన్న. ఎక్కడ చేస్తున్నాడు కనుక్కో, మనం కూడా వెళ్దాం. నీ కలర్ మారుదరు అని చేసి. భీమాస్మతి. ఏంట్రా చావు కళ కాదు, చంద్రకళ. చంద్రకళ ఎవర్రా? చంద్రకళ అంటే వెళ్ళిపోయిన చంద్ర మళ్ళీ రాడు, అది కళ అంటున్నాడు రా. వదిలే, ఇలాగే బాగుంది. నాకు కూడా కంఫర్ట్ ఉంది రాసుకోవడానికి. నేను చేపను కాదు తినడానికి, కాట్రాజ్ నవిలి నవిలి మింగేస్తా. నమిలి నమిలి తినాలి రా, లేకపోతే గొంతు కట్టం పడిపోద్ది నా యాల. నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. వెళ్ళిపో. మా ఊరు వెళ్ళిపోతానన్నా, మా మమ్మీ వెయిట్ చేస్తుంది. మీ మమ్మీ వెయిట్ చేస్తుంది, డాడీ వెయిట్ చేస్తున్నాడు అంటే కుదరదు. లేదన్నా, నేను వెళ్ళిపోతానన్నా. రోజమ్మా ఎవడన్నా పడిపోతే వాళ్ళ అమ్మని తలుచుకుంటాడు. ఈడేంటి రోజమ్మ అంటున్నాడు? దాన్నే ఆర్డీ అంటారు. అంటే రోజా గారి దయని. చూసారుగా, వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చిన ఎవరికైనా ఇదే గతి. చూసారుగా, ఈ గీత దాటి గనక ఎవడైనా ముందుకి గనక వచ్చాడు అని చెప్పని నాకు తెలిస్తే ఆడికి పట్టిన గతే మీకు పడుతుంది. మన సూర్యుడు అన్నా పొద్దున పొద్దున తాగేసాడు, పడిపోయినప్పుడే. సూర్యుడు యాడున్నావురా సూర్యుడు, నానా సూర్యుడు యాడున్నావురా. ఆల్రెడీ సాయంత్రం అయిపోయి సూర్యుడు చాలా సేపు అయింది, ఇంటికి వెళ్ళు. చంద్రుడు కూడా వచ్చాడు మా పొద్దునరా. ఏమైందిరా? గీత దాటితే చంపేస్తా అన్నాడన్నా. ఏమన్నాడు? గీత దాటితే చంపేస్తా అన్నాడన్నా. ఆడంత క్లారిటీ చెప్తే ఆడ దాడతావేంట్రా? పదని వెళ్ళిపోతాం. అన్నా వెళ్ళిపోతావేంటన్నా? ఒరే అంటే హీరో రా, ప్రభాస్ గారు 6 feet ఉంటారు, దాడితే నేను తింటాను బొక్కలాగా. ఆడు కూడా డూబే అన్నా. ఆడు డూపేనా? అవును. ఒక పని చేయరా, గేట్ చెరిపి. ఎందుకన్నా? ఒరే గేట్ చెరిపేస్తే గీత ఉండదు, దాటి వచ్చిన తర్వాత చెరిపి. భీమాస్మతి. భీమాస్మతి. భయ జీన్స్ ఆడుకున్నావు, బాగుంది. జీన్స్ ఎక్కడ? 50% ఆఫర్. అవునా? ఏరియా అది? అది మన పంజగుట్ట ఉంది కదా. ఏంట్రా ఆడితో మాటలు? అన్న శాలరీ ఇవ్వలేదని మంత నాకు. శాలరీ ఇస్తాను రా, నీకు దండం పెడతాను. ఈరా అన్న కొంచెం జరగండి ప్లీజ్. దాగుడు మూసిన దండాకోర్ గుమ్మాడి వీరి వీరి గుమ్మడి పండు.
వీడు పోయాడు, వీడు ప్లేస్ లోకి నువ్వు వస్తావా? వద్దు, అక్కడ రెంట్లు ఎక్కువ ఉంటాయి. అప్పలనాయుడు, ఇదే నేల కోసం వేళ్ల తరబడి గంజికెచ్చో కడుపు మండితే చికెన్ బిర్యానీ కచ్చి ఇప్పుడు రోజులు మారాయి. కేసు తెప్పించుకోవచ్చు, బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు రారా చూసుకుందాం. అప్పలనాయుడు, అసలు ఏం కావాలరా నీకు? ఒకటి అరే ఒకటి అని చెప్ప. రెండులా 2 3 4 ఈ మొక్క కావాలరా. ఎక్స్ట్రా జబర్దస్త్. ఉల్లి కవును వేసుకొని గిల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ, మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ. ఏంటి సిస్టర్, హాస్పిటల్ చాలా బిజీగా ఉంది, ఏంటి విశేషం? 1+1 ఆఫర్ నడుస్తుంది. అంటే ఒక రోగానికి ఇంకో ట్రీట్మెంట్ ఫ్రీ. ఒక రోగానికి ఇంకో ట్రీట్మెంట్ ఫ్రీ? చెప్పరేంటి మేడం మీరు? ఏం చేస్తున్నారా? అంటే నాకు ఒకే ప్రాబ్లం వచ్చాను, కుట్లు ఎంచుకుంటాను ఫ్రీ కదా. ఏంటండి ఎంత లైన్ ఉంది? డాక్టర్ ఎంత ఫేమస్? మా డాక్టర్ మామూలు ఫేమస్ కాదు, చెయ్యేసారంటే ఎవరైనా తగ్గిపోతా అంటున్నా. తగ్గిపోద్దా? దానికి అంత ఫేమస్ అయిపోతారా? నీ కూడా తెలుసా? ఏంటి? మా మామ నెల రోజుల నుంచి తగ్గుతుంది, రాత్రి తీసుకొచ్చిన హాస్పిటల్ కి ఒక్క టాబ్లెట్ వేసి అంతే, ఉదయం నుంచి తగ్గట్లే, కోమలా కలిపింది. ఇంకో విషయం తెలుసా నీకు? ఏంటి? రష్మిని చూసావా? రష్మికి 1 year బ్యాక్ ఫుల్ వైట్ హెయిర్, ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంది, చూడు మొత్తం ఏమైందో బ్లాక్ హెయిర్. అరే ఏం ట్రీట్మెంట్ వేశారు సార్? పెయింట్ వేశారు. ఏంటి పెయింట్? అది విగ్ అనుకున్నావు ఏంటి? విగ్ అనుకున్నా. విగ్ పెయింట్ వేశారు. ఓ విగ్గేనా? ఆపండి మీ సోది నా మీద. ఏమండి, ఈ డాక్టర్ ఇంకా రాలేదు, ఎంతమంది పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? లోపల ఆపరేషన్ చేసుకుంటున్నాడు. ఆపరేషన్ చేసుకోవడం ఏంటండి? అంటే ఆయనకు పిల్లలు పుట్టలేదు కదా, ప్రాబ్లం ఏంటని చెక్ చేసుకుంటున్నాడు. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చుగా. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈయనకు మ్యాటర్ లేని సంగతి తెలిసిపోతుంది కదా వాళ్ళకి. ఓహో అందుకేనా? త్వరగా పిల్లండి. డాక్టర్ చూస్తే ఎందుకు అంత ఆవేశం? జరగమంటున్నాడు. నర్స్ ఆగమని చెప్పు. రండి. డాక్టర్ గారు ఏంటి ఎడి జరగమంటారు? అర్థం కావట్లా. ఈయనకి వీక్నెస్ అది. ఓ ఇలా అంటే వీక్నెస్. ఇప్పుడే చూసా, ఇంకా ముందు చాలా చూస్తావు. ఏంటి సార్ ప్రాబ్లం? ఇప్పుడు ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయిందా? చెప్పే సార్. అంటే కడుపులో దాచుకోలేను. ఎవరికి తెలియకూడదని చెప్పా కదా, నాకు నేను చేసుకున్నాను. పర్లేదు సార్, నేను హెల్ప్ చేస్తాలే. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, చూపించుకుంటున్నాను. డాక్టర్ ప్రాబ్లం ఏంటి? మోకాలు నొప్పులు డాక్టర్. ఎప్పటి నుంచి? సంవత్సరం నుంచి. ఇది వాడు నొప్పులు తగ్గిపోతాయి. ఏం డాక్టర్? వీల్ చైర్. వీల్ చైర్ ఏంటి డాక్టర్? నడుతున్న నొప్పులు వస్తున్నా కదా, వీల్ చైర్ లో కూర్చొని నొప్పులు రావు. నెక్స్ట్ డాక్టర్ అండి, చాలా థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం సార్ మీ దయ వల్ల. ఇవ్వండి సార్ 500 రూపాయలు. థ్యాంక్ యూ. మళ్ళీ ఎప్పుడైనా రండి. ఓకే సార్. ఓకే బాయ్. ఏంటి సార్ డిశ్చార్జ్ అయిపోతున్నారా? డిశ్చార్జ్ కాదు, రూమ్ ఖాళీ చేస్తాడు. రూమ్ ఖాళీ చేయడం సార్? మన హాస్పిటల్ కమ్ లాడ్జ్. హాస్పిటల్ కమ్ లాడ్జ్? మరి బయటకి వెళ్తే రైడింగ్ లో ఉన్నాయి కదా, అందుకే ఇక్కడ రూమ్లు ఖాళీ ఉన్నాయి, పేషెంట్లు ఇక్కడ వాడేస్తున్నారు అనమాట. గంటకి ఎంత తీసుకుంటారు సార్? 500. మంత్లీ పాస్ ఏమైనా ఉందా మన దగ్గర? నీకు మంత్లీ సరిపోదురా, లైఫ్ టైం సరిపోద్ది నీకు. అంటే 1 year కి ఏదైనా పాస్ అంటే లైఫ్ మెంబర్షిప్ తీసుకోవాలి. దరిద్రుడా. నెక్స్ట్ డాక్టర్ గారు, నేను ఎలాగైనా సరే సన్నగా అయిపోవాలి. ఇప్పుడు ఎంత ఉన్నావు? వెయిట్ 85. ఎంత తగ్గాలి? 50. ఇదిగో ఈ హాస్పిటల్ తగ్గిపోద్ది. ఏంటి సార్ ఇది? వేరే హాస్పిటల్ నాకడ బాగా చూస్తారు వాళ్ళు, అక్కడికి వెళ్ళి తగ్గిపోయిందా ఇక్కడ రా. ఓకేనా? వెళ్ళు, ఫీజు ఎదురా అక్కడ ఇస్తా. నెక్స్ట్. ఇదిగో సార్ 2 రూపాయలు. థ్యాంక్ యూ. 2 రూపాయలు రా. టాయిలెట్ 2 రూపాయలు కదా? టాయిలెట్ కాదు, బాత్రూమ్ వెళ్ళి నువ్వు 5 రూపాయలు. నువ్వు టాయిలెట్ కి 2 రూపాయలే. నువ్వు బాత్రూమ్ వెళ్ళి నువ్వు 2 రూపాయలు టాయిలెట్ అంటారే డాక్టర్? లోపల సులభ కాంప్లెక్సా ఏంటి? హాస్పిటల్ కమ్మ, లాడ్జ్ కమ్మ, సులభ కాంప్లెక్స్. సులభ కాంప్లెక్స్ మరి నేను బాత్రూమ్ వెళ్ళి మీకు ఎలా తెలుసు? లోపల సీసీ కెమెరా పెట్టగా. పెట్టవా? డాక్టర్ ఏమైంది?
నెక్స్ట్ డాక్టర్ ఏంటి? హెయిర్ ఫాల్ సార్. హెయిర్ ఫాల్ ఎక్కడ అవుతుంది? ఎక్కడ హెయిర్ ఫాల్ సార్? ఇది వాడు తగ్గిపోద్ది. తగ్గిపోదు సార్. నీకు మెడిసిన్ రాహరా, మెడిసిన్ వేసుకోవాలి. సారీ సార్, మెడిసిన్ సార్. ఇప్పుడు ఏంటి సార్? ఇదిగో ఏంటి సార్ ఇది? మెడిసిన్. ఎలా వాడాలి? పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేసిన తర్వాత చేతులు కడిగేసుకో. భోజనం చేస్తే చీర కడుక్కుంటాం కదా సార్. నువ్వు చేతులు కడుక్కోగా కరెక్ట్ గా హెయిర్ పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని మొత్తం పుల్లి టైప్ మొత్తం ఎయిర్ అయిపోతుంది అనమాట. ఓకే సార్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? నాకు సార్ ప్రాబ్లం ఏంటిది? ఏం లేదు సార్, నేను నైట్ మా ఇంట్లో పడుకుంటున్నా సార్. పొద్దున్న లేసారు ఇంకెవరి ఇంట్లో ఉంటున్నా సార్. మనకి మ్యాటర్ ఏంటో అర్థం కావట్లేదు సార్. దీని ప్రాబ్లం అంటున్నా అన్న. ఏంటి సార్ మరి? కోరికలు అంటారు. ఈ కోరికలు ఎలా తగ్గిపోతాయి సార్? పెళ్లి చేసుకుంటే తగ్గిపోతారా? పెళ్లి చేసుకుంటే తగ్గిపోతాయి సార్. పెళ్లి చేసుకుంటే తగ్గడం ఏంటరా, మొత్తం అదిగో ఇలా అణిగిపోతాయి. మీకెలా తెలుసు సార్? ఎక్స్పీరియన్స్. చేసుకుంటా సార్. చేసుకుంటా. నెక్స్ట్ మా ఫ్రెండ్ కి మీ ఫ్రెండ్ కి పోయింది సార్. ఏంటిది? మా ఫ్రెండ్ కి పోయింది సార్. అది ఏం పోయిందిరా? అదే సార్, మా ఫ్రెండ్ కి పోయింది సార్ అంటున్నా. చంపే వాడిని. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటిది? నాకు బాగా అందం ఎక్కువ అయిపోయింది సార్, నేను కొంచెం తగ్గాలి. జోక్ ఆఫ్ ద డే. అందం ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? అందం బాగా ఎక్కువైపోయింది, కొంచెం తగ్గాలి సార్. అందరూ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అంటున్నారు సార్. ఏంటి సార్? కొంతమంది షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా అన్నారు సార్. నాగబాబు గారు ఏంటిది? ఆపరేషన్ పడుతుంది సార్. ఆపరేషన్ చేస్తే అందం తగ్గిద్ది కదా సార్, ఎందుకంటే అందరూ ఫీల్ అవుతున్నారు సార్ నా అందం చూసి. కరెక్ట్ చెప్పు, కరెక్ట్ చెప్పు. సార్ 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 నాకు కొంచెం అందం వస్తే చాలు సార్. ఇది కరెక్ట్. అందానికి నీ పేరుకి కొంచెం గ్యాప్ ఉంచరా. ఏమో సార్, జనాలు మన వెనకతలు పడుతున్నారు. ఓకే ఓకే ఇట్రా, అడ్డంగా ఉండు. చూసుకో సార్. ఇప్పుడు నిజంగా అందంగా లేనా సార్? చూసుకో. అయినా అందం కనబడుతున్నా సార్. ఏంటి అందగాడంట, అందగాడు. నీకు మ్యాటర్ లేదనే సంగతి నాకు తెలుసు. సరేదా, ఏం చేస్తావు చూద్దాం. అదే కంగారు ఇబ్బంది పడుతుంది అలాగా. సుధీరు మొత్తానికి ఒక 15 ఏళ్ళు వచ్చే ఒక 5 వేలు సైడ్ చేస్తే మీతో సర్దుకోవచ్చు మనసు. చెప్పరా ప్రొడక్ట్ సమయం కదా, ఒక 10,000 వచ్చిందిరా. సూపర్ రా, సమానంగా పంచుకుందాం. సమానం పంచుకున్నారా? ఇగో 7,500. నాకు 2,500 ఇచ్చి నువ్వేట్రా 7,500 తీసుకున్నావు? సమానమే కదా. ఇది సమానంగా అవుతురా. 7,500 తీసుకున్నావు, నాకు 2,500 ఇచ్చావు. ఇగో నేను ఇచ్చిన 7,500. ఇగో నువ్వు సైడ్ చేసిన 5,000. నువ్వు సైడ్ చేసిన 5,000. ప్రొడక్ట్స్ అమ్ముతున్నావు, జనాలు నమ్మిచ్చేస్తున్నావు. ఎలా రాది? మోసపోతుంది, జనాలు తెలియట్లేదురా. ఎలా తెలియకుండా ఎలా ఉంటదిరా? చాలా సింపుల్ రా. ఎలాగా? నీకు ఇచ్చిన దాంట్లో 2,000 రూపాయలు డూప్లికేట్ ఉంటుంది, అలాగే అది కూడా అంతే. ఆడియన్స్ వచ్చేస్తున్నారు. మన బాస్ రెడీయా? బాస్ రెడీ అవుతున్నాడు. ఒకసారి మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన ఫిరం బ్రాండ్ మన ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగా అందించాలంటే ఒకసారి మీ నోటి ద్వారా మన బ్రాండ్ ని ఒకసారి చెప్పండి. ఫిర్రం 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 ఫిర్రం. నిజంగా ఈ ఫిర్రం బ్రాండ్ ద్వారా మన నిజంగా ఈ ఫిరం బ్రాండ్ ద్వారా చెప్పకూడదు, ఏం చెప్పకూడదు, చెప్పకూడదు.
దీంట్లో ఎవరికైనా సమస్యలు ఉన్నాయా? కడుపు నొప్పిగా ఉంది సార్. సరే మీ పేరు అంటున్నారు? మనీ అండి. మనీ. మీ ఊరంటే? అమలాపురం అండి. మీరు చదువుకున్న ప్లేస్ అంటే? డిగ్రీ అండి, అమలాపురం అండి. ఎందుకు మీ సమస్య అంటున్నారు? కడుపు నొప్పి అండి. కడుపు నొప్పి. సరే మీ టీచర్ పేరు గుర్తుందా? శ్యామల అండి. మీ ఊరు ఎక్కడున్నారు? అమలాపురం అండి. అమలాపురం. మేము చదువుకున్నారు సార్. సరే ఇప్పుడు మీ సమస్య చెప్పండి. సార్ నా సమస్య మర్చిపోయాను సార్. చూసారా మిత్రులారా, ఒకసారి సమస్య పరిష్కరించడం వేరు, సమస్యను మర్చిపోయిన చేయడం వేరు. అందుకని ఒకసారి మన ఫిరం బ్రాండ్స్ కోసం ఒకసారి గడిగినప్పుడు పిల్లల కోసం చాలా మంది హాస్పిటల్ తిరుగుతుంటారు, మూలికలు వాడుతుంటారు, ఆయుర్వేద వైద్యం తీసుకుంటారు, చాలా రకాలైన పరీక్షలు చేస్తుంటారు. ఈ ప్రక్రియలన్నీ విఫలమించి పిల్లలు పుట్టడం కాక సైడ్ ఎఫెక్ట్లు చాలా వస్తుంటాయి. అయితే మన క్లయింట్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని ప్రవేశపెట్టి ఆయనకి ఏం చేస్తా, ఆయనకి పిల్లలు ఎలా పుట్టారో ఒకసారి తెలుసుకుందాం. మిస్టర్ జాన్ ఫిడెక్స్ గారు. గట్టిగా చెప్పండి ఒకసారి. జాన్ ఫిడెక్స్. పూజలు చేశాను, నోములు చేశాను, కానీ ఎటువంటి ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా ఏమి జరగని కారణం ఏంటి? నేను మా ఆవిడ ఇద్దరం పోటాపోటీకి ఏడుస్తున్నాం పిల్లలు లేరని. టీవీలో మీ బ్రాండ్ గురించి విన్నాను. గురుగారు నాకు తాబేజ్ ఇచ్చిన తర్వాత 6 నెలలు క్యాంప్కి వెళ్ళమన్నారు. 6 నెలలు క్యాంప్కి వెళ్ళి వచ్చేసరికి మాడు కడుపుతుంది. ఈ తాబేజ్ ఎవరికి కావాలంటే ఇప్పుడే ఈ కింద నెంబర్ కి ఫోన్ చేయండి. ఇప్పుడు కనుక బుక్ చేసుకుంటే 1000 రూపాయలు మాత్రం ఇచ్చేస్తాం. మార్కెట్ ధర ఇది 1,00,000 రూపాయలు. సార్ కింద నంబర్ ఉంది సార్. ఒక్క నిమిషం ఆగండి. ఈ కింద నెంబర్ కి కాల్ చేయండి ఇప్పుడే. అన్ని సున్నాలే ఉన్నాయి కదా సార్. అది 00 000 000 సున్నాలే అన్ని. 00 అన్నారా, 000 అన్నారా, 000 అన్నారా, సింగిల్ ఉందా, డబుల్ ఉంది, ట్రిపుల్ ఉంది, ఇంకేం కావాలి నొక్కం. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉందండి. నాకు మందు అలవాటు ఉంది సార్, అది తగ్గిస్తారా? ఈ మూలికని ఒకసారి ఆనండి. ఈ మూలిక వేస్తుందా? ఏం చేసావు? ఎవరు మింగమన్నారు ఇప్పుడు? ఎవరు మింగమన్నారు ఇప్పుడు? ఎందుకు మింగమన్నా? ఒకసారి అందరూ ఒకసారి మౌనం పడుతుంది వీడి కోసం. మింగమన్నా ఇప్పుడు కూర్చోమని ఆడబట్ట మింగేటి. అవును మింగాల్సినప్పుడు మింగు దరిద్రుడు. ఇది నీకు ఇష్టమైన మ్యాన్షన్స్. అవును సార్. ఒకసారి తాగండి. తాగుతోట్లేదు సార్ మందు. ఈ థమ్స్అప్ తాగండి ఒకసారి. అది ఒకసారి మిత్రులు చూసారా? థమ్స్అప్ తాగుతున్నాడు, మందు తెలిసాడు. మ్యాన్షన్స్ బాటిల్ థమ్స్అప్ పోసాను, థమ్స్అప్ బాటిల్ మ్యాన్షన్స్ మిక్స్ చేశాను. ఈ సమస్య తర్వాత ఇంకో పరిష్కార మార్గం కోసం మరో వ్యక్తి రాబోతున్నారు. ఈయనకి చాలా మామూలుగా చెప్పాలంటే ప్రేమికుల మధ్య గొడవ రావడం, విడిపోవడం, అలాగే స్నేహితుల మధ్య గొడవ రావడం, విడిపోవడం, అలాగే భార్యాభర్తల దగ్గర గొడవ రావడం, విడిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే జాన్ ఫిడెక్స్ దగ్గర ఇలాంటి గొడవ వచ్చాయి, విడిపోయారు, తర్వాత ఎలా కలిశారు, ఏం వాడడం, ఎలా జరిగింది ఇత్యాది ఆసక్తికర అంశాలు తెలుసుకోవాలంటే ఒకసారి జాన్ ఫిడెక్స్ చెప్పండి. జాన్ ఫిడెక్స్ గారు మరొకసారి మీ స్వాగతం. చెప్పండి. నాకు రీసెంట్ గా పెళ్ళైంది. వాయిస్ మార్చడము. ఈ దగ్గర గొడవ, రిపోర్ట్ ఛానల్ మార్చమని గొడవ, ప్రతిదానికి గొడవ. నన్ను దగ్గర కూడా రాను, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నాకు. ఈయన కనబడి నాకు దురదగుంట ఆగిచ్చారు. ఆ దురదగుంటాకు నేను మా ఆవిడికి రాసా, మా ఆవిడ నాకు రాసింది. ఒకరికొకరు గోక్కోవడం మొదలెట్టాం. ఆ తర్వాత ప్రేమ కలిగింది. ఆ తర్వాత ఇద్దరు కౌగిలించుకున్నాం. ఆ తర్వాత చూసారు కదా మిత్రులారా, ఒక దంపతుల జంటని కలిపింది మన ఫిరం బ్రాండ్స్. ఒకసారి గట్టిగా ఫిరం బ్రాండ్స్ కి కొంచెం ఆకుంటే ఇస్తారేమో అని. ఏంటది? అదే దురదగుంటాకే దురదపడుతున్నట్టు వీడు వాడిన తర్వాత తెల్లమ్మా. నెక్స్ట్ రావాలి ఎవరు? జీవన్ ఫైనాన్స్ గారు వచ్చారు. నిజంగా ఈ సమస్య నిజంగా చాలా మందికి ఈ రోజుల్లో నిజంగా ఉంది. ఎందుకంటే ఒక 5,000 3,000 సంపాదించిన పొజిషన్ లో ఉండి వాళ్ళు వాడే మొబైల్ ఫోన్ లో 20,000 10,000 బిల్ రావడం, దాన్ని కట్టుకోవడం చాలా కష్టం. సో అలాంటి సమస్యకి వచ్చింది. చెప్పండి. అవును, జీతం 6,000 రూపాయలు. అవును, కానీ నా మొబైల్ బిల్ వచ్చేసి 20,000 రూపాయలు వచ్చేది. అదే టైంలోనే నాకు జాంటైన్ గారు కలిసారు. అవును, జాంటైన్ గారు కలిసిన తర్వాత నాకు ఆయన ఏమి ఇచ్చారు ఆయన చెప్తారు. నిజంగా ఆయనకి ఇచ్చిన ప్రోడక్ట్ ఒకటే ఇచ్చాను నేను. యాక్చువల్గా హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి తప్పేరు తైలం, తాపేరు పత్రి, జీలక తైలం, ఒక మిశ్రమం తయారు చేసాం. లాస్ట్ గా దీంట్లో వాడింది ఏంటంటే నిజంగా అతి సుగంధకరమైనటువంటి బిర్యానీ ఆకు వాడాం. ఈ బిర్యానీ ఆకు వాడిన తర్వాత నిజంగా మనకు వచ్చిన ప్రోడక్ట్ ఈ సెల్ ఫోన్ కేస్. మీ ఫోన్ చేయండి ఒకసారి సార్. దీనికి పెట్టండి. పెట్టా. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేయండి. ఎక్కడ ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్. అవసరం లేదు, సింగపూర్ ఫోన్ చేయండి. సార్ సింగపూర్ చెప్తాను. బ్యాలెన్స్ ఎంత ఉంది? 17 రూపాయలు. చెప్తాను. నేను ఇండియా నుంచి వినపడుతుందా? నాకు వినపడుతుంది. ఉంటా బాయ్. బ్యాలెన్స్ ఎంత కట్టేయండి చూడండి. బ్యాలెన్స్ ఏంటి సార్? 23 రూపాయలు అయింది. చూసారా అద్భుతం.
కేసు మీ దగ్గర పెట్టుకోండి. మీరే ఫిరాయించుకోండి. మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఓకే ధన్యవాదాలు. చాలా మంది పిల్లల్ని ఎక్కించుకో జాబులు రావే చందమామ రావని చెప్పి పాడబడతారు. పిల్లలు ఈ జనరేషన్ లో చాలా ముదిరిపోయారు. వాళ్ళకి చందమామ కనిపించిపోగా చందమామ ఎక్కడుంది దవడ పళ్ళు రాలుతాయని చెప్పి దవడ మీద కొట్టడం ఇలాంటి పనులు చేస్తాం. పిల్లలకి చందమామ చూపించాలంటే మా దగ్గర అద్భుతమైన జిర్రం జిరాఫియా గొట్టం అని ఒకటి ఉంది. ఈ గొట్టాన్ని వాడితే కనుక చందమామ క్లియర్ కనిపిస్తుంది. ఆ గొట్టమే ఈ తల్లి గొట్టం. ఈ తల్లి గొట్టాన్ని వాడిన తర్వాత చందమామ క్లియర్ కనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా పిల్లలు బాగా అన్నం తింటారు. ఒకవేళ అప్పటికి నిజంగా అన్నం తినకపోతే ఈ పిల్లగొట్టం ఉంది. ఈ పిల్లగొట్ట పిల్లోడి కంట్లో అలా పెట్టండి. చందమామతో పాటు నక్షత్రాలు కూడా బాగా కనిపిస్తాయి. అప్పుడు నక్షత్రాలు రావే. ఒకవేళ అప్పటికి తినకపోతే మా దగ్గర ఈ పసిపాప గొట్టం ఉంది. ధన్యవాదాలు. ఇవన్నీ దేని నుంచి వచ్చాయి? గట్టిగా చెప్పట్లు. ఆ తర్వాత జిడేంద్ర గారు గతంలో నేను చాలా బాగా చదువుకునేవాడిని. ఎంత చదువుకున్నా నాలో నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా ఫెయిల్ అయిపోయాడిని. నాకేం చేయాలి తెలియక అప్పుడే మీ జాంటర్ కళ్ళం జరిగింది. నిజంగా కాన్ఫిడెన్స్ లేకపోయినప్పుడు నిజంగా ఒకటి తయారు చేశాను. అమెజాన్ అల్లులో ఎక్కడ ఆకులు దొరకకపోతే మళ్ళీ ఇండియాకి వచ్చేసి మా అమలాపురంలో ఉన్న ఒక కొబ్బరి తోటలో వెళ్ళి తీసుకొచ్చాను అన్నమాట. ఈ జిన్మోహన్ జిడాక్ అనే ఆకుల్ని ఇలా తీసుకుని చేతులు ఇలా వేసుకుని ఇలా రపా అని తర్వాత ఫేస్ మీద ఇలా రుద్దుకోవాలి. తర్వాత కాళ్ళకి రుద్దుకోవాలి. ఈ కాళ్ళు రుద్దుకుంటే ఆటోమేటిక్ గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మామూలుగా పెరుగు. ఒకసారి గట్టిగా తప్పకుండా మీ సమస్యలు చెప్పండి. లేడీస్ హాస్టల్ గోడ దూకడం అలవాటు సార్. ఈ మధ్య సరిగ్గా దూకలేకపోతున్నాను సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మీకు చెప్పబోయే ముందు ఆయన సిరివెల్ హలంగం గారు పిలుద్దాం సార్. సిరివెల్ హలంగి నేనే కదా సార్. సిరివెల్ గారు వీళ్ళిద్దరికి నేను అత్యాధునికంగా తయారు చేసినటువంటి ఇదే షూ ఇచ్చారు. ఈ షూ ఇచ్చిన తర్వాత మా ఇంటికి కూడా తలుపు తీసినట్టే సార్. గోడ దూకి వెళ్తున్నా. చూడండి గడి తప్పండి. అదంతా నిజంగా మిస్టర్ జాంటన్ గారు ఇచ్చారు. ఒక్క నిమిషం సార్, నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. మీరు డ్రెస్సులు మార్చుకుంటే సరిపోద్దా? ఇడ్లు మార్చుకుంటే సరిపోద్దా? ఎక్స్ట్రా జబర్దస్త్. నువ్వు లుంగి కట్టుకొచ్చావంటే అర్థమైపోయింది ఎక్కడి నుంచి వచ్చావు. కళ్ళు చుట్టు కింద కాంతారావు. చలో స్టార్ట్ కరో. నీ మొహం ఎంతే చూడగానే వేస్తాననిపిస్తుంది. ఏంటిది? రష్మి ఏంటి మధ్య పొలంకి రావట్లా? సాయంత్రం పంప్ సెట్ దగ్గరికి వచ్చే. నీ సంగతి అలా కాదు, పురుషోత్తం బాబాయ్కి చెప్పాలి. పురుషోత్తం బాబాయ్ ఏం చేస్తున్నావు? పిట్ట కోతకొచ్చింది కదా రమ్మంటున్నా. అదే పొలం కోతకొచ్చింది కదా అందరినీ పనిలోకి రమ్మని చెప్పని అంటున్నా. దున్నటానికా? ఇదే అనుకున్నాం. వేసారా అని చెప్పినట్టు వద్దు శేఖర్ మాస్ వేసేస్తారని చెప్పని అన్నాడు. బాబాయ్ అందరినీ పిలుస్తున్నా కానీ ఎవరు రావట్లేదండి. పొలం పనులుగా ఏమని పిలుస్తున్నావు? ఏముంది కనబడిన వాళ్ళ పొలంకి వచ్చాను సాయంత్రం. అలా పిలుస్తారా? పనికి పిలిచే బాబాయ్. అన్ని పనులకి సాయంత్రమే స్టార్ట్ అవుతాయి ఏంటి? ఏడు బాబా ప్రతిదీ తెలిసినట్టు మాట్లాడుతుంటే నువ్వు పెద్ద అంటే ఏం పెడతావు అసలు ఏదో అన్ని నీకే తెలిసినట్టు. తెలియకపోతే మాత్రం ఈ స్టేజ్ లో ఉంటాను నేను. అన్ని చేసే ఉన్నాడు అలాగా. నీకోసం నీ పెళ్లి చేసుకోకుండా చిన్నప్పటి నుంచే అదే పనిలో ఉన్నావా? అయినా ఏం తెలియకుండా నీ స్టైల్ ఉన్నా నేను. అన్ని తెలిసండి నీకు. ఏం తెలియదంటే సరే మొన్న టీవీ ఆన్ అవట్లేదు బాబాయ్ చూడు అని చెప్పాను అన్న. టీవీ మొత్తం ఇప్పదీసావు. తర్వాత ప్రాబ్లం ఏమని తెలిసింది? రిమోట్లు పాడైపోయింది తెలిసింది. సరే వదిలే. నిన్న బాబాయ్ బండి పని చేయట్లేదు ఒకసారి సరిగ్గా చూడు బాబాయ్ ఆన్ అవట్లేదు అని చెప్పి సాన తెచ్చారు. బండి మొత్తం ఇప్పావు. తర్వాత ఏం తెలిసింది? పెట్రోల్ అయిపోయింది తెలిసింది. ఆ ముందు చూసుకోవాలి పెట్రోల్ ఉందో లేదో. అదేరా పెట్రోల్ ట్యాంక్ కూడా ఇప్పిన తర్వాత పెట్రోల్ అయిపోయింది తెలిసింది. పెళ్లి చేసుకుంటే
మాత్రం ఓ ఇది అయిపోతాం మళ్ళీ ఏమనంటే పెళ్లి సంబంధంలో పక్కన చూస్తాం కదా ఫోటో చూడు. అమ్మో గిరిజ వద్దులే బాబాయ్, ఏంటి వాళ్ళు తెలుసు నాకు. నీకు ఎలా కాదు, ఇదిగో ఈ సంబంధం చూడు. అది కూడా వద్దులే అంటాడు చూడు. ఈ అమ్మాయి బాగుంది బాబాయ్, చేసుకో. ఎక్కడ చదువుకుంది? 7వ తరగతి చదువుకుంది మానిపించారు. అదేంటి ఎందుకు మానిపించారు? ఆ 7వ తరగతి చదువుతున్నప్పుడు అంట ఎవడో పనికి మాల దరిద్రుడు వెళ్ళి ఏడిపించాడంట. ఆ దరిద్రుడు ఈ దరిద్రుడే. ఎవడాడికి గెలిగింది ఎందుకు? నువ్వే దరిద్రుడని. సర్లే బాబాయ్, నేను హాస్పిటల్కి వెళ్తాను. ఏమేంద్రా? కొంచెం గుండెలు నొప్పిగా, కడుపులోనే బాగా నొప్పిగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళి వస్తాను. ఎవరు ఇప్పుడు హాస్పిటల్ ఉందని ఎలా నమ్మాలి నిన్ను? సార్ నువ్వురా నాతో పాటు. నేను వస్తాను పద. తినేస్తాను ఒకటే. ఏంటి ఏదో తినేస్తున్నాను ఏదో అన్నా ఇప్పుడు. ఏంటి సార్ డాన్స్ చేయలేదు మీరు? వాళ్ళు డైలాగ్ లో చెప్పేస్తున్నారా, డాన్స్ కూడా చెప్పేస్తారని భయం చేయలేదు. కొంచెం నాకు మార్నింగ్ నుంచి అలాగే ఉంది సార్, ఒకసారి చెక్ చేయండి సార్. నీకు టెంపరేచర్ చెక్ చేస్తాను. ఇది నోట్లో పెడతారా? సంకలో కదా పెట్టేది. సంకలో వేరే పెట్టా, నీకు నోట్లో పెడితే బాగుంటుందని. పక్క రూమ్ లో పేషెంట్ ఉన్నాడికి ఎండోస్కోప్ టెస్ట్ చేయాలి, చాలా చిరాగ్గా ఉందిరా. దానికి చిరాకేంటి సార్, నోట్లో పెడితే సరిపోద్ది కదా. ఎండోస్కోప్ నోట్లో పెడతారా? మరి మీరు ఎక్కడ పెట్టారు? అంటే ఫ్రీగా ఉందని చెప్పి ఫ్రీగా ఉందని చెవులో పెట్టాను. నర్స్ బెడ్ ఎక్కడ? నర్స్ బెడ్ ఎక్కడ? నర్సా? హాస్పిటల్ బెడ్లు అంటారు, మాదిని వార్డ్స్ అంటారు అన్నమాట. నీ ప్రాబ్లం ఏంటి బట్టి బెడ్ ఇస్తాం. నువ్వు ఊరినే బెడ్ ఇచ్చి అంటే తర్వాత గేమ్ ఆడుతున్నా తెలుసు. ప్రాబ్లం ఏంటి? వెళ్ళిపోదాం పద. దేనికి? పక్క డాక్టర్ ఉన్నాడు కదా, అని అనుకుని వస్తాం. ఇక్కడ నర్సు లేదుగా, అందుకని వెళ్ళిపోతున్నాడు వేరే. ప్రాబ్లం చెప్పు. గుండెల దగ్గర కూడా కొంచెం బాగా బరువుగాను, పెయిన్ గా. సార్ అది సార్ కొంచెం ప్రాబ్లం, మీరే చూసి ఏదో ఒకటి చెయ్యాలి సార్. ప్రాబ్లం అని చెప్తే పాటలంటావా? పాటలు కాదండి, స్టెతస్కోప్. హార్ట్ బీట్ తెలిస్తే మనకి. గుండె చప్పుడు గురించి వెనక తిరిగమ్మా. గుండు ముందుగా ఉండేది. వెనక తిరుగుతాం, దొరకపోతే ముందుకు వస్తాం. నీకు స్కానింగ్ చేయించాలి, ముందు ఒకసారి పడుకో బెడ్ మీద. ఒక్కనేనా సార్? నేను రానా పోనీ? నాకు భయం మామూలు ఒక్కనే. బాబు వస్తాడు, బాబు వీళ్ళు. అలా పడుకో, ఒకసారి స్కానింగ్ వచ్చి పడుకున్నావు ఇంకో రిపోర్ట్స్ వచ్చాయ్యా. పడుకోలేదు మెట్ల మీద వచ్చినప్పుడు స్కానింగ్ ఉంటుంది అక్కడ ముందు రిపోర్ట్స్ ఉంటాయి. అదే స్కాన్ ఉందని చెప్పడం తీసుకొచ్చి అంతే. లోపల పేగులన్నీ చిక్కుపడిపోయాయండి. చిక్కుపడిపోయా? మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? నూనె రాసి దువ్వాలి. ఓడికి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. నువ్వు పడుకోయా, నీకు భయం వేస్తే గట్టి పట్టుకో. నన్ను భయం వేస్తే మిమ్మల్ని పట్టుకోవాలా? నేను నా భయం చిన్న పట్టుకుంటా. స్కానింగ్ రిపోర్ట్ పట్టుకో, అలా చూస్ చేసేస్తా. ఏంటి చూస్ చేసేస్తారా? నువ్వు పైన చూసుకో, ప్రాబ్లం ఏంటి తెలుస్తుంది, నేను చేసేస్తాను. ఏమే బనీన్ వేసుకోవాలి కదా. చూసారా కన్నం? చూసారా కన్నం కదా, బొడ్డు. ఈ బొడ్లో మన కత్తిరి పెట్టి ఒకసారి తిప్పి పడుకోండి. ఆపరేషన్ చేస్తున్నా, కొంచెం నార్మల్ గా చేయండి. ఎవరు డాక్టర్? ఎవరు? అయిపోయింది, ఒక్క 4 ఉన్నాయి లాస్ట్ లో. దారం మిగిలిందా? ఏంటి? కొంచెం దారం మిగిలిందా? దేనికి? ఈ సైడ్ అంతా కొంచెం చిరిగిపోయింది, కొట్టుకున్నాను. సక్సెస్. అమ్మయ్య. ఫీజు ఇవ్వరా? ఒరే ఆ కత్తిర్లు, ఆ సూది దారాలు చూసినప్పుడు అర్థమైందిరా, నువ్వు రావులు పోలే సర్టిఫికేట్ కదా, లేడీస్ టైలర్ కదా నువ్వు. అంత గుర్తు పెడితే కరెక్ట్ గా. వాసన ఎరా ఆపరేషన్ చేస్తావా? ఏదో డబ్బులు ఖర్చుల కోసం అలాగే దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నానండి. అనుకున్నారా? డాక్టర్ కదా, నీకు ముందే తెలుసా? ఇప్పుడు తెలిసింది. మరి ఆపరేషన్ చేయకముందే చెప్పాలి. ఇప్పుడు నాకు ఆపరేషన్ చేసాడు, ఏమన్నా అయితే నాకు ఏమవుతుందిరా నీకు? నువ్వురా, ఎన్ని చూడలేదు మనదా. సాయంత్రం బయటికి వెళ్ళాలి. డాక్టర్ రెండు ఒకసారి కత్తిరి తీసుకొని